షుగర్ జబ్బుకి ప్రత్యేక చికిత్సలు ఏంటని చెప్పి మమ్మల్ని రోజు అడుగుతూ ఉంటారు. ప్రత్యేక చికిత్సలకు వెళ్ళబోయే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం బేసిక్ చికిత్స ఏంటనేది తెలుసుకోవాలి. జీవనశైలికి సంబంధించినటువంటి జబ్బు కాబట్టి మనం మాట్లాడుతున్న టైప్ 2 డయాబెటీస్ గురించి, ఎందుకంటే ఎక్కువ మంది బాధపడేది టైప్ 2 డయాబెటీస్ గురించి కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. అసలు బేసిక్స్కి మనం కనుక స్టిక్ ఆన్ అయితే, అంటే జీవనశైలిలో మార్పులు, సరిగ్గా నిద్రపోవటం, ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ పాటించడం, అసలు ఈ యొక్క షుగర్ జబ్బు అనేది బాగా నియంత్రణలో ఉంటుంది. అలా కాకుండా మనం స్పెషల్ చికిత్సలు ఏమున్నాయని కనుక చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే డెఫినెట్గా కొత్త రకమైనటువంటి చికిత్సలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి కొత్త రకమైనటువంటి మందులు వచ్చినాయి మనకి. కొత్త రకమైనటువంటి మందులు అంటే ఏం చెప్పుకోవాలి? GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్, అట్లానే SGLT2 ఇన్హిబిటర్స్, వీటిని చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అధిక బరువును కూడా కొంతమేరకు కోల్పోతాం. దానికి తోడు లో షుగర్ అయ్యేటువంటి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లానే గుండెకి, కిడ్నీలకు కూడా ఈ మందులు మంచిదని చెప్పి అధ్యయనాల్లో బయటపడింది. కాబట్టి ఇవి కొత్త రకమైనటువంటి మందులు. ఇవి కాకుండా టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఏది మనకి ఈ మధ్య అందుబాటులో వచ్చింది అని కనుక చూసినట్లయితే మనకి CGMS మానిటర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే చిన్న ప్యాచ్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే సెన్సార్, ఆ సెన్సారు మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ప్రతి 5 నుంచి 15 నిమిషాలకి రీడింగ్స్ తీయటం, మనం మానిటర్ ద్వారా దాన్ని తెలుసుకుంటాం అనేది సాధ్యపడుతుంది. ఇక గ్లూకోమీటర్లు అంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి వాస్తవం మనందరికీ తెలిసిందే. ఇదే కాకుండా ఇన్సులిన్ పంప్ రూపంలో కూడా మనం ఇన్సులిన్ని డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఉంది. కాబట్టి మనం ఈ యొక్క టెక్నాలజీని వాడుకుంటూ మన జీవనశైలిలో సరైనటువంటి మార్పులు చేసుకుంటూ కొత్త రకమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని సరైనటువంటి విధంగా కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అట్లానే ఈ యొక్క అధిక బరువు అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో దాన్ని కూడా మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు. అట్లా మనం ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని మనకు రాకుండా చూసుకోవచ్చు.